బయటకు చూస్తే హోటల్, లోపలికి వెళ్తే డెత్ ట్రాప్. అనుమతి 6 గదులకు, నిర్మాణం 25 గదులు, ఒకే ఒక్క ఎంట్రీ, అదే ఎగ్జిట్. భూగర్భంలోనూ అతిథుల బస. చివరకు ఒక్క అగ్ని ప్రమాదం 21 ప్రాణాలను బలిగొంది. కానీ ఈ ఘటనతో వెలుగులోకి వచ్చిన నిజాలు మరింత భయంకరంగా ఉన్నాయి. ఢిల్లీలో అక్రమ హోటళ్ల ముసుగులో నడుస్తున్న ప్రమాదకర వ్యాపారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఢిల్లీలోని మాలవీయ నగర్ బుధవారం ఉదయం 9 గంటల సమయం ఫ్లోరిస్టేబీ హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు 5 అంతస్తులను చుట్టుముట్టాయి. లోపల చిక్కుకున్న అతిథులకు బయటకు రావటానికి ప్రయత్నించినా మార్గం దొరకలేదు. పొగతో ఊపిరాడక మంటల్లో చిక్కుకొని 21 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. కానీ ప్రమాదం తర్వాత బయటపడిన నిజాలు మరింత భయంకరంగా మారాయి. అధికారికంగా ఈ భవనానికి కేవలం 6 గదులకే లైసెన్స్ ఉంది. కానీ వాస్తవానికి అక్కడ 25 గదులను నిర్మించారు. కామన్వెల్త్ గేమ్స్ సమయంలో హోమ్ స్టే పేరుతో తీసుకున్న అనుమతిని తర్వాత భారీ హోటల్గా మార్చేశారు. మెడికల్ టూరిజం పెరగటంతో డబ్బు కోసం నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. ఫైర్ సేఫ్టీ, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, భద్రతా ప్రమాణాలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ హోటల్కు ఉన్న ప్రవేశ మార్గం కేవలం 2 నుంచి 2.5 అడుగుల వెడల్పు మాత్రమే. ఒక వ్యక్తి బ్యాగ్తో నడవడానికే ఇబ్బంది పడేంత ఇరుకు దారి. అదే దారిని వందలాది మంది అతిథులు ఉపయోగిస్తున్నారు. ప్రమాద సమయంలో లోపల ఉన్నవారు బయటకు రావటానికి అవకాశం లేకపోవడంతో మృత్యువు వారిని చుట్టుముట్టింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఉల్లంఘనలతో నడుస్తున్న హోటళ్లు మరెన్నో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టినప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్ భూగర్భంలో కూడా గదులు ఉన్నాయి. బయటకు వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం లేకుండా 4 గదుల్లో విదేశీయులు చిక్కుకుపోయారు. మెట్లకు తాళం వేసి ఉండటంతో ఫైర్ సిబ్బంది దానిని బద్దలు కొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి పలువురు మృతదేహాలను వెలికి తీశారు. సమీపంలోని మరికొన్ని హోటళ్లలో భూగర్భాల్లో కూడా కిటికీలు లేని, అత్యవసర మార్గాలు లేని గదులు ఉన్నట్లుగా తేలింది. ఫైర్ ఎన్ఓసీ లేకుండానే సంవత్సరాలుగా ఈ డెత్ ట్రాప్స్ ఎలా నడుస్తున్నాయన్న ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. 21 ప్రాణాలను బలికొన్న ఈ అగ్ని ప్రమాదం కేవలం ప్రమాదమా, లేక అధికారుల నిర్లక్ష్యం, హోటల్ యాజమాన్యాల అత్యాస ఫలితమా అనే విషయంపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.